ఈరోజు నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఇటీవలే విడుదలైనటువంటి ధురంధర్ సినిమా మీలో ఎంతమంది చూశారు? అందరూ చూశారు. పెను సంచలనం అనేది సృష్టిస్తూ ఉంది. అయితే ఆ సినిమాలో తీసుకున్నటువంటి కథాంశం ఏంటి అని అంటే, భరతమాత గడ్డపై విధ్వంసం సృష్టించడానికి పాకిస్తాన్ భూభాగంలో జరుగుతున్నటువంటి కుట్రలని వెలికి తీయటానికి అక్కడ ఆపరేషన్ నిర్వహించినటువంటి వ్యక్తి జీవిత చరిత్ర ఆ సినిమా. అయితే భారత భూభాగంలో విధ్వంసం చేయాలనే కుట్రలు కేవలం విదేశాల్లో మాత్రమే జరుగుతున్నాయా? ఈ దేశంలో కూడా జరుగుతున్నాయి. కాబట్టి ఈ దేశంలో కూడా ఆపరేషన్ ధురంధర్ నిర్వహించాల్సినటువంటి అవసరం ఎంతో ఉంది. అది ఒక వ్యక్తితో కాదు, అనేక మంది ధురంధరులు ఈ ఆపరేషన్ నిర్వహిస్తే పాపం ఎంతమంది పేదరికంతో బాధపడే ఆ వర్గం వాళ్ళు వాళ్ళకున్నటువంటి పేదరికం వల్ల ఏ హిందువులను చంపాలనుకుంటున్నారో, వాళ్ళకున్నటువంటి పేదరికం వల్ల ఎక్కడెక్కడ విధ్వంసం సృష్టించాలనుకుంటున్నారో ఆ వాస్తవాలన్నీ కూడా బయటికి వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు ఈ సెషన్ పేరు భవిష్యత్ భారతం కాబట్టి దానికి సంబంధించి మన భారతావని భవిష్యత్తు బాగుండాలి అంటే ఎలాంటి మార్పు రావాల్సినటువంటి అవసరం ఉంది. ప్రస్తుతం ఎలాంటి వ్యవస్థ నడుస్తూ ఉంది అని అంటే, ఒక ఊర్లో ఒక తల్లిదండ్రులు ఉన్నారనుకోండి. ఆ తల్లిదండ్రులకి 4 కొడుకులు. అందులో పెద్ద కొడుకు సొంత కడుపును పుట్టినటువంటి సొంత బిడ్డ. ఇంకొక 2 పొరుగురు నుంచి ఇక్కడ బ్రతుకుదామని చెప్పి వచ్చిన వారు. వాళ్ళేంటి అంటే ఆ ఊరు వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళనే తల్లిదండ్రులము అని మీరు భావించండి, మీరు మమ్మల్ని దత్తత తీసుకోండి అని చెప్పారు తప్ప వీళ్ళు ఆ తల్లిదండ్రులకి బిడ్డలుగా భావించట్లా. వీళ్ళ తల్లిదండ్రులు ఇంకెక్కడో పక్కూరులో ఉన్నారు అని అనుకుంటున్నారు. ఇంకొక ఆయన ఉన్నాడు 4వ వాడు. వీడికి ప్రతిదానికి రీజన్స్ కావాలి. మీరు నా తల్లిదండ్రులని నమ్మకం ఏంటి అని అంటాడు. నేను మీకే పుట్టానని గ్యారంటీ ఏంటి అంటాడు. కానీ ఈ ముగ్గురు యొక్క విధానం ఏంటి అంటే, వీళ్ళకి ఆ తల్లిదండ్రుల పట్ల ఎలాంటి బాధ్యత ఉండదు. కానీ ఆ తల్లిదండ్రుల నుంచి సంక్రమించినటువంటి ఆస్తుల మీద మాత్రం అధికారం కావాలి. మరి ఈ 4వ కొడుకున్నాడు కదా, నువ్వు నమ్మనంటున్నావు కదరా నీ తల్లిదండ్రులు అని చెప్పి, నీకు నమ్మకం లేదంటున్నావు కదా అంటే, మీరు నన్ను కొడుకని నమ్ముతున్నారు కదా కాబట్టి నాకు ఆస్తిలో వాటా వచ్చింది అంటాడు. ఇలాంటి వితండవాదం చేస్తూ మనం చిన్నప్పుడు ఒక కథ చదువుకున్నాం. ఒక అమాయక సోదరుడు, ఒక కంత్రి సోదరుడు. ఏం జరుగుతుంది వాళ్ళ మధ్య అనంటే, వాళ్ళకి ఆస్తుల పంపకం జరిగేటప్పుడు ఈ కంత్రి సోదరుడు ఏం చేస్తాడు, అమాయక సోదరుడికి మన తోటలో ఉన్నటువంటి తోటల్ని పంచుకుందాం, ఈ చెట్లు మొదళ్ళన్నీ కూడా నీవి, ఆ చివర్లన్నీ కూడా నావి అని అంటాడు. కాబట్టి మొదళ్ళు నీవి కాబట్టి నువ్వు రోజు నీళ్లు పోయాలి, ఎరువేయాలి, వాటిని పోషిస్తూ ఉండు. చివర్లు నావి కాబట్టి వాటికి వచ్చేటువంటి పళ్ళన్నీ కూడా నేను తెంచుకుంటూ ఉంటాను అని ఈ కంత్రి సోదరుడు చెప్తాడు. అంటే ఈ దేశంలో ట్యాక్సులు కట్టేవాళ్ళు, ఈ దేశ అభివృద్ధికి పాటుపడేటటువంటి వాళ్ళు మొదల్ని పోషించేటటువంటి హిందూ సోదరులు అయితే ఎలాంటి బాధ్యత లేకుండా, కనీసం కరెంటు బిల్లులు కూడా కట్టం, మాకు ఎలాంటి బాధ్యత లేదు, కేవలం హక్కులు మాత్రమే ఉన్నాయి. అంటే ఈ చెట్ల నుండి వచ్చేటటువంటి ఫలాల మీద మాకు మాత్రమే అధికారం ఉంది, ఆ సంపూర్ణ అధికారం మాకు ఇవ్వకపోతే మా మీద చూపించే వివక్ష అని చెప్పి మేము ప్రాపగాండా చేస్తాము అనేటటువంటి విధానం ఇప్పుడు ప్రస్తుతం భారతదేశంలో నడుస్తూ ఉంది. అయితే మనకి చదువుకున్నటువంటి ఆ కథలోనే దానికి సొల్యూషన్ కూడా చెప్పారు. ఆ అమాయక సోదరుడు కాస్త తెలివి తెచ్చుకుని, అంటే భార్య వచ్చిన తర్వాత మొదలు నావి కాబట్టి ఆ మొదలు నరికేస్తాను అని చెప్పి మొదలు పెడితే అప్పుడు వాడికి బుద్ధొచ్చి వాడి బాధ్యత అనేది వాడికి గుర్తొస్తుంది. కాబట్టి ఈ దేశంలో హిందువులు అమాయకంగా ఉన్నంతకాలం భరతమాత యొక్క భవిష్యత్ అనేది అంత ఉన్నతంగా ఏమీ ఉండదు. ఎప్పుడైతే వాళ్ళకి అర్థమయ్యేటటువంటి భాషలోనే సమాధానం చెప్పగలిగేటటువంటి స్థితిలోకి వచ్చినప్పుడే భరతమాత యొక్క భవిష్యత్తు బాగుంటుంది. లేదంటే ఇప్పుడు చూస్తూ ఉన్నాం,
గోదావరి, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలో ఆకివీడు, అంతకుముందు ఇక్కడ రాయచోటి, బాన్సువాడ, బైన్సా, ఇలా ఊరి పేర్లు మారతాయి తప్ప హిందువుల చరిత్ర తలరాత మారదు. మార్చుకోవాల్సింది మన బుద్ధి, మనం అనుసరిస్తున్నటువంటి విధానం. అలాగే ప్రభుత్వ విధానాలు కూడా మారాల్సిన అవసరం ఉంది. వాళ్ళు స్వతహాగా అవి మార్చరు. మార్చేలా చేయాల్సినటువంటి శక్తి, చేయాల్సిన అవసరం అది కూడా మన చేతుల్లోనే ఉంది. కాబట్టి ఆ విధంగా మనం ఆలోచన చేయాలి. ఇంకొకసారి మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. జై శ్రీరామ్.